ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధులారా, త్రియేక దేవుని నామంన ఈ దిన శుభాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినం నేను క్రైస్తవ విశ్వాసానికి ఎదురయ్యేటటువంటి ఒక ప్రశ్న, దాని గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. ముఖ్యంగా రోమపత్రికలో అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి మాటను గురించి 13వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అధికారములన్నీ దేవుని వలననే నియమింపబడినవి కనుక అధికారులకు లోబడి ఉండవలెను అని పౌలు గారు రోమా పత్రికలో 13వ అధ్యాయం 1-2 వచనాల్లో రాస్తూ ఉన్నాడు. అయితే ఒక సాధారణమైన క్రైస్తవ విశ్వాసి రోమపత్రిక 13వ అధ్యాయం 1-7 వచనాలు చదివినప్పుడు చాలా కాంట్రడిక్షన్లు, చాలా సమస్యల్లో పడిపోతూ ఉంటాడు. ఎందుకొరకంటే నిజంగా అధికారములన్నీ దేవుని చేత ఏర్పాటు చేయబడినవేనా? ఈరోజు అధికారులు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలోనికి రావడం కోసం ఎంత అన్యాయంనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు మనుషులను కులం పేరున, మతం పేరున, జాతి పేరున, ఆయా ప్రాంతాల పేరున డివైడ్ చేసి ఏ రీతిగా మాకు ఓట్లు వస్తాయి అని ఆశపడి మందు త్రాగుడు బానిసలను చూసి వారికి త్రాగడానికి మందునిచ్చేటటువంటి వారు, డబ్బులను ఇచ్చేటటువంటి వారు ఏ రకంగానైనా సరే అధికారంలోనికి రావాలి అని ప్రయాసపడుతూ అధికారంలోనికి వచ్చిన తర్వాత వారి ఇష్ట రాజ్యాంగ పరిపాలన కొనసాగిస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక సాధారణమైన క్రైస్తవ విశ్వాసికి ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఏంటంటే, రోమపత్రిక 13వ అధ్యాయంలో ఉన్న వచనం సంగతి ఏంటి? అన్ని అధికారములు దేవుని వల్లనే కలిగినవి. మరి నిజంగా ఈ రీతిగా అధికారం కొరకు కకృతిపడి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇష్టరాజ్యాంగ అధికారంను చేస్తున్నటువంటి వారు దేవుని వలననే ఏర్పాటు చేయబడ్డారా అనే ప్రశ్నకు చాలామంది ఏమనుకుంటారంటే, అవును, దేవుని వల్లనే ఏర్పాటు చేయబడ్డారు కనుక వారికి మనం విధేయులమై ఉండాలి. ఈ ప్రశ్న ఈరోజు మనకు ఎదురైనటువంటిది కాదు. సంఘం ఎన్నో రోజులుగా ఈ ప్రశ్నను ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ ప్రశ్నలకి చాలాసార్లు సమాధానాలు రావడం, చాలా రైటర్స్ దీనికి సమాధానాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. జాన్ కాల్విన్ అనేటటువంటి ఒక రిఫార్మర్ ఏమంటాడంటే, ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజన్ అనే ఒక పుస్తకంలో ఆయన ఏమని రాస్తాడంటే, we might not yield a slavish obedience to the depraved wishes of men అంటాడు. అనగా చాలా ఎక్స్ట్రీమ్ రాంగ్ మోరల్ వాల్యూస్, రాంగ్ మోరల్ సెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అధికారంలో ఉండి అధికారం కొరకు ప్రయాసపడుతూ ప్రజలను ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తుంటే మనం స్లేవిష్ ఐడియాలజీని తీసుకోవడానికి రోమపత్రికను మనం వాడకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రోమపత్రిక ఏ రీతిగానైనా సరే అధికారంలో ఉన్న వానికి విధేయులై ఉండమని చెప్తా ఉన్నాడు. కానీ జాన్ కాల్విన్ అనే గ్రేట్ రిఫార్మర్ ఏమంటున్నాడంటే, ఈ ఐడియా ఏదైతుందో మనల్ని స్లేవ్స్గా మార్చడానికి వీల్లేదు, మనం స్లేవ్గా ఉండడానికి వీల్లేదు. ఎందుకొరకంటే దేవుడు మంచికి మాత్రమే కర్త, చెడుకు కర్త కాదు. చెడుతనం చేసి అధికారంలోనికి వచ్చి ఇష్టానుసారంగా అధికారం చేసేవాడిని దేవుడు ఏర్పాటు చేసినాడు అని భావించడం అది మూఢనమ్మకం లేదా మూఢ విశ్వాసం అవుతుంది అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే డానియల్ జే హెరింగ్టన్ అనేటటువంటి ఒక రైటర్ ఉన్నాడు. ఆయన ఏమని రాస్తారంటే, పౌలు ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే ఈ పత్రికను రాసినాడు. ముఖ్యంగా ఈ పార్ట్ 13వ అధ్యాయం 1-7 వచనాలు అనేటివి ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే రాసినాడు. ఆ సందర్భానికి మాత్రమే మనం అప్లై చేయాలి, కానీ ఎల్లప్పుడూ అన్ని కాలంలో అన్ని ప్రాంతాలలో అన్ని స్థలాలకు దీన్ని అప్లై చేయడానికి వీల్లేదు అని అంటాడు. ఆ సందర్భం ఏంటంటే, రోమాలో ఒక సంఘం ఉంది, చిన్న సంఘం, అది క్రైస్తవులు. క్లౌడియస్ అనేటటువంటి ఒక చక్రవర్తి పాలిస్తున్నటువంటి పాలన రోమ్లో ఉండి రోమ్ పరిపాలన కొనసాగుతున్నది. చక్రవర్తి అనగా అటోక్రసీ కొనసాగుతున్నటువంటి సందర్భం. AD 41-54లో యూదులు రోమా పట్టణం నుండి బహిష్కరించబడ్డారు, బయటకు వెళ్ళిపోవాలని. రోమా పత్రికని అపోస్తులైన పౌలు 56-57 అనగా 41-54 మధ్యన, అంటే దాదాపు 54 మధ్యన వాళ్ళు బహిష్కరించబడ్డప్పుడు
55, 56 ఆ ప్రాంతంలో తిరిగి రోమా పట్టణంలో యూదులు ఉండడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అప్పుడు తిరిగి రోమీలు యూదులు రోమా పట్టణంలో నివసించడానికి తిరిగి వచ్చినారు. అందులోనే క్రైస్తవులుగా ఉన్నారు. వారు ఆనాడున్నటువంటి రోమా అఫీషియల్స్కి వ్యతిరేకంగా ఉండకూడదు, ఆ అఫీషియల్స్కి కోఆపరేట్ చేస్తూ ముందుకెళ్ళాలి అనే సందర్భంలో మాత్రమే అది రాయబడ్డది. కానీ అన్ని సందర్భాల్లో అన్ని ప్రాంతాలకు ఈ స్లేవిష్ ఐడియాలజీని అప్లై చేయకూడదు అనే సంగతిని జాన్ క్యాల్విన్, అదే రీతిగా డానియల్ జే హెరింగ్టన్ అనేటటువంటి వారు తెలియజేస్తూ ఉంటున్నారు. వారు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా రెఫరెన్సెస్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే ఆయన కైసరిది కైసరికి, దేవునికి అని చెప్పినాడు. అనగా ఈ లోక అధికారులకు విధేయులై ఉండాలి అని చెప్పినాడు. మరోవైపు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు మతాధికారులుగా ఉన్న శాస్త్రులు, పరిసయ్యులను, వేషధారులైన సున్నం కొట్టిన సమాధులను పోలినటువంటి వారా, వేషధారులారా అని వారిని విమర్శిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ దేవుడు చెడుకు కర్త కాదు. చెడుతనం చేసి అధికారంలో వచ్చినటువంటి వారికి దేవుడు అధికారం ఇచ్చిండనే విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం సరైనది కాదు అని తెలియజేయడం కొరకే ఈ వీడియో నేను తెలియజేస్తున్నాను. కనుక మరి అక్రమం చేసి అధికారంలో ఉన్న వారి సంగతి ఏంటి, వారిని ఏం చేయాలి అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాలు చేయడానికి వ్యక్తులను వెతుకుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు కావాలి విడుదల చేయడానికి అని వెతికినాడు. మోషే దొరికినాడు దేవునికి. అట్లా అన్ని కాలంలో దేవుడు రిఫార్మ్ తీసుకొని రావడానికి ఆ అధికారం నుండి లేదా బానిసత్వం అంటే అణిచివేసే ప్రక్రియలో ఇష్టారాజ్యంగా పరిపాలించే రాజుల నుండి ప్రజలను విడుదల చేసి సంతోషాలతో ప్రజలను నింపడం కొరకు దేవుడు ఆ నాయకులను వెతుకుతుంటాడు. దేవుడు లేదా మంచి ప్రజలను వెతుకుతుంటాడు. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. మనకు చాలా శక్తివంతమైనది ఏంటంటే ఓటు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నవారు మంచివారు కాదంటే మళ్ళొకసారి మనకి ఎప్పుడో ఓటు వేసే అధికారం వస్తుంది. ఆ ఓటు వేసేటప్పుడు కులానికో, మతానికో, ప్రాంతానికో భయపడకూడదు. ఆ కారణాలను బట్టి ఓటు వేయకూడదు. ఇది మా ప్రాంతం వాడు, మా కులం వాడు, మా మతానికి చెందినవాడు అని ఓటు వేయడానికి వీల్లేదు. ఒకవేళ ఓటు వేసి గెలిచి అధికారంలో ఉన్నవాడు ఇష్టం ఉన్నట్టు అక్రమంగా పరిపాలన కొనసాగిస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో మనకు ఉంది. ఈనాటి మన కాంటెక్స్లో ఆనాడు రోమ్లో అటోక్రసీ ఉంది. ఈనాడు మనము ప్రజాస్వామ్యంలో భారతదేశంలో నివసిస్తూ ఉన్నాం. కనుక ఇష్టారాజ్యంగా పరిపాలించే వారిని ప్రశ్నించడం పాపం కాదు. వాని అధికారం నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డది అసలుకే కాదు. ఎందుకొరకు అని అంటే దేవుడు మంచికి మాత్రమే కర్త, చెడు కార్యాలు చేసి ఇష్టారాజ్యంగా చేసే వానికి కర్త కాదు. కనుక మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించే సమయంలో ప్రశ్నించాలి. ఓటు వేసే టైంలో రైట్ డెసిషన్ చేసుకొని రైట్ వ్యక్తికి, రైట్ నాయకునికి ఓటు వేయాలి. అప్పుడు మాత్రమే బైబిల్ని మనకు క్రమంగా మన నిత్య జీవితంలో ఏ రీతిగా ఉపయోగపడుతుందో మనం కరెక్ట్గా అప్లై చేసుకున్న వారం అవుతాం, కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేసిన వారం అవుతాం. ఆ రీతిగా మనం ఈ సందర్భాన్ని అర్థం చేసుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుటకు దేవుడే తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.